గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం తిథి ఈరోజు పంచమి రాత్రి 1:58 తదుపరి చేష్టి నక్షత్రం పూర్వభద్ర సాయంత్రం 4:16 తదుపరి ఉత్తరభద్ర వర్షం రాత్రి 1:09 నుంచి 2:38 దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:04 వరకు అలాగే మధ్యాహ్నం 3:21 నుంచి 4:12 వరకు అమృత గడియలు ఉదయం 8:55 నుంచి 10:23 మళ్ళీ మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:56 నుంచి సూర్యాస్తమయం సాయంత్రం 6:47 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సంవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం తెలిపింది. భరాసా మాజీ సిపిఐల మద్దతు చర్చ సందర్భంగా రేవంత్ కేటీఆర్ల మధ్య వాగ్వాదం భాజపా సభ్యులు వాకౌట్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు ప్రకటించిన సీఎం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని శాసనసభ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ సమీకృత స్ఫూర్తిని విస్మరించిందంటూ నిరసించింది. రాష్ట్రంపై ఇంత కక్ష అంటూ విభజన హామీలను విస్మరించిన మోదీ ప్రభుత్వం సమీకృత స్ఫూర్తిని కారారాస్తుంది. ప్రధానిని మూడు సార్లు కలిసినా కూడా ఫలితం లేదు. రాష్ట్రంపై కేంద్ర వైఖరి ప్రజలకు తెలియాలని శాసనసభలో తీర్మానం అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. బడ్జెట్లో వివక్షపై పోరాటానికి మద్దతు ఏ పక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షమే అంటూ కేటీఆర్ మాట్లాడారు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమదే ప్రజల పక్షమని మాజీ మంత్రి బరస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఉద్ఘాటించారు. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడాన్ని నిరసిస్తూ జరిపే పోరాటానికి బరస సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారట. అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర బడ్జెట్ రూపాయలు 2.80 లక్షల కోట్ల నుంచి రూపాయలు 2.90 లక్షల కోట్లు రాష్ట్ర పద్దును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి. సంక్షేమం అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించనుందని తెలుస్తుంది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు రూపాయలు 50,000 కోట్లకు పైగా దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి నేను కాదు హామీలు నెరవేర్చని ఆయనే రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వంద్వం అంటూ వార్తిచ్చారు. కేసీఆర్ లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అహంకారంతో వ్యవహరిస్తున్నట్టని అచ్చం అయిన దారిలోనే పయనిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారట. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూపాయలు 5,336 కోట్లు హైదరాబాద్ చుట్టూ రింగ్ రైల్ ప్రాజెక్టుపై కసరత్తు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూపాయలు 5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారట. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే రిజర్వాయర్లోకి వరద ప్రవాహం శ్రీశైలంలో 1,63,000 క్యూసెక్లు శ్రీరామ్ సాగర్లోకి 24,000 ఎరువులకు పెరిగిన డిమాండ్ వర్షాలతో భారీగా యూరియా డిఏపి కొనుగోలు విక్రయ కేంద్రాలు దుకాణాల వద్ద రైతుల రద్దీ ఏర్పడింది. రాజధాని ఏసీ బస్సుల ధరలకే ఈ గరుడ బస్సులు టీజీఎస్ఆర్టీసీ ఈ గరుడ బస్సులను రాజధాని ఏసీ బస్ ధరలతోనే నడపాలని యాజమాన్యం నిర్ణయించినట్లు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత బుధవారం తెలిపారట. అలాగే క్రిమినల్ కేసులుంటే పాస్పోర్ట్ను తిరస్కరించవచ్చు అంటూ హైకోర్టు తెలిపింది. తెలంగాణ సంస్కృతి సౌరభం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ద్వారాల వద్ద ఉంచిన అమ్మవారు ఆదిశేషుడు తదితర ప్రతిమలు ఇవి సచివాలయం ఆవరణలో నల్లపోచమ్మ దేవాలయ కమిటీ వీటిని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉద్యోగులు గురువారం మధ్యాహ్నం బోనాలు వేడుకలను నిర్వహించనున్నారట. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం 4 మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం తెలిపారు. అలాగే రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూపాయలు 5,336 కోట్లు ఆ వివరాలు ఇచ్చారు. హరీష్ రావు చిట్టీలు అందిస్తున్నారంటూ బట్టి తెలిపారు. శాసనసభలో విరిసిన నవ్వులు మైదానం కాదండోయ్ నీరు లేని మానేరు. అలాగే ప్రజలు శిక్షించినా మీరు మారలేదు ప్రశ్నోత్తరాల సమయంలో భరోసా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. అలాగే కేసీఆర్ను తీసుకురండి కలిసి దీక్ష చేస్తామంటూ ఆవర్తించారు. ఆర్టీసీపై వాగ్వాదం
ప్రశ్న అడగని కూనంనేనికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై హరీష్ రావు అభ్యంతరం. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడంపై సీఎం మండిపాటు. సంస్థను గత ప్రభుత్వం చంపాలని చూస్తుందని మంత్రి పొన్నం. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పోడియం వద్ద భరోసా ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారట. అలాగే ఆర్టీసీపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్ర బడ్జెట్ను బూచిగా చూపి 6 గ్యారెంటీలను ఆపే యత్నం భాజపా ఎమ్మెల్యేలు విమర్శ. కేంద్రం నిధులు ఇస్తున్న విమర్శల భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ కేటాయింపులో కేంద్రం తీరు విపక్ష పూరితం. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారట. ప్రయాణికుల సామర్థ్యం లేకే కదలని హైదరాబాద్ శ్రీశైలం రైల్వే లైన్ ఆంక్షించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త రైల్వే ప్రాజెక్టులు లేనట్లే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు స్వల్పంగా పెరిగిన నిధులు. రైల్వే పద్దు కింద రూపాయలు 5,336 కోట్లు కేటాయింపు. ఓటాన్ అకౌంట్తో పోలిస్తే 5.22 అదనమని చెప్తున్నారు. రూపాయలు కోటి వ్యయంతో 1000 కుట్టు మిషన్లు. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని మహిళలకు వితరణ. ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు బలవన్మరణం చెందారు. సాగునీటి బడ్జెట్లో సింహభాగం రుణాలకే. ఈ రంగానికి రూపాయలు 29,000 కోట్లు కేటాయించే అవకాశం. వీటిలో అప్పులు, అసలు, వడ్డీల చెల్లింపులకి రూపాయలు 16,000 కోట్లు. గొర్రెల పంపిణీలో అక్రమాల కేసు, బెయిల్పై 2 విడుదల అని చెప్పేసి ఆంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. తెలంగాణపై వివక్ష. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. విభజన హామీల అమలు కేంద్రం విఫలం. ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు. సీఎం మంత్రులు ఢిల్లీ వచ్చి ప్రధాని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ తీరు పట్ల అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నాం. బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారట. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామంటూ రేవంత్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష నిరసిస్తూ నిర్ణయం. విభజన హామీల అమల్లో ప్రధాని మోదీ నిర్లక్ష్యం. మోదీ మేనేజ్మెంట్ కోట. అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్. కేంద్ర బడ్జెట్పై చర్చలో ఇద్దరి నడుమ మాటల యుద్ధం. కేసీఆర్ ఎందుకు రాలేదన్న రేవంత్. మీ స్థాయికి మేము చాలన్న కేటీఆర్. మీది పేమెంట్ కోట అంటూ, మీది మేనేజ్మెంట్ కోట అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నరమేధంపై కన్నెర. ఏపీలో అటవిక పాలనపై జాతీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై ఓరెత్తిన జంతర్ మంతర్. టీడీపీ కూటమి ప్రభుత్వానికి పాలిచ్చే అర్హత లేదు. మరో మణిపూర్గా మారకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. దారుణకాండపై సుప్రీంకోర్టు సుమోటుగా కేసు నమోదు చేయాలి. ఆ ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు? సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, శివసేన ఆఫ్ ఏఐఏడీఎంకే, జార్ఖండ్ విముక్తి మోర్చా, ఐయుఎంఎల్, ఎంఐఎం, వీసీకే సహా పలు పార్టీలు మండిపడ్డాయట. విధ్వంసకాండకు సంబంధించి వీడియో, ఫోటో ప్రదర్శనలు తిలకించిన నేతలు. రాష్ట్రంలో పరిస్థితులపై జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు విస్మయం. వైఎస్ఆర్సీపీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని ఆమె. ఏపీ ఇలా మారిపోయిందా అంటూ విస్తుపోయిన జాతీయ మీడియా. అరాచకాన్ని అడ్డుకుందాం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి. జాతీయ మీడియాతో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడారట. రాష్ట్ర బడ్జెట్ రూపాయలు 2.90 లక్షల కోట్లు. 2024-25 బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క, మండలిలో శ్రీధర్ బాబు. వాస్తవిక కోణంతో పాటు ఆదాయం పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపకల్పనట. తెలంగాణకు రైల్వే కేటాయింపులు రూపాయలు 5,336 కోట్లు. త్వరలోనే చల్లపల్లి టెర్మినల్ను ప్రారంభిస్తాం. 100% రైల్వే లైన్లు ఎలక్ట్రిఫైడ్ అయ్యాయి. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. బిరబిర కృష్ణమ్మ. ఎగువ కృష్ణపాయలో పెరిగిన వరద ఉధృతి. ఇటు జూరాల నుంచి అటు సుంకేశులు నుంచి పోటెత్తుతున్న జలాలు. శ్రీశైలానికి పెరుగుతున్న ప్రవాహం. నిండు కుండగా అల్మటి, నారాయణపూర్ అని చెప్పేసి దాని చిత్రాన్ని కూడా ఇచ్చారు. అలాగే తండ్రి కూతుర్ని బలికొన్న మంటలు. షార్ట్ సర్క్యూట్తో సోపాల కార్టన్లో మంటలు. కార్మికుడైన తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 4గురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. హైదరాబాద్ జియాగూడలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అలాగే మరో వార్తలు చూసుకుంటే, వేరువేరుగా రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇస్తామని చెప్పేసి తెలిపారట. మూసీలో అవినీతికి స్కెచ్. బీఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం ఎలా ఏటీఎం అయిందో మూసీ కూడా కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంలా మారనుంది.
రూపాయల 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడేందుకు పెద్ద స్కెచ్ వేశారు అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారట. నేడు కాళేశ్వరానికి బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం గురువారం అక్కడ పర్యటించనుంది. తొలుత కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాంను సందర్శిస్తుంది. తిరిగి శుక్రవారం కన్నెపల్లి మేడిగడ్డ బ్యారేజ్లను సందర్శిస్తుందట. చెలో చిలుకూరి ఉద్రిక్తమంటూ మరో అంశాన్ని ఇచ్చారు. చిలుకూరులో వాక్స్ బోర్డ్ స్థలంలోని పురాతన నిర్మాణాన్ని కూల్చివేయడంతో చెలరేగిన వివాదం ఆందోళనకు దారితీసిందట. ఇరు వర్గాలు ఆందోళన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఈ నెల 30 వరకు 144 సెక్షన్ అనేది విధించారు ఆ ప్లేస్లో. మరికొన్ని వార్తలు చూద్దాం. సింగపూర్ పాస్పోర్ట్ పవర్ఫుల్. సింగపూర్ పాస్పోర్ట్లో వీసా లేకుండా 195 దేశాలకు వెళ్ళొచ్చు. పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియాకు 82వ స్థానం దక్కిందట. మోసగాళ్లను ఓడించాలి. ట్రంప్ లాంటి అవినీతి పరులను, ద్రోహులను ఎన్నికల పోరాటంలో మట్టి కల్పించడమే తన ధ్యేయమని కమలా హ్యారిస్ ఉద్ఘాటించారట. కేంద్ర బడ్జెట్పై సభ సమరం. పార్లమెంటు ఉభయ సభలో బుధవారం కేంద్ర బడ్జెట్పై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అట. సైబర్ చోరులు ఆన్సర్ తీవ్ర రూపం దాల్చున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా 2024-25 బడ్జెట్లో చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించిందట. విజయోస్తు. ప్యారిస్ ఒలింపిక్స్ కు భారత్ సిద్ధం. 16 క్రీడాంశంలో 117 మంది బరిలోకి దిగనున్నారట. తగ్గిన బంగారమే పసిడి ధరలు మున్ముందు పైకే రూపాయల క్షీణత ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. 68.72 లక్షల ఎకరాల్లో పంటల సాగు. అందులో పత్తి 39.95 లక్షలు, 12.25 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారట. చదువుల తల్లికి సీఎం చేయుత. మధులత విద్యాభ్యాసానికి ప్రభుత్వం ఆర్థిక సాయం. సచివాలయంలో చెక్ అందించిన అధికారులు. ఆగస్టు 1 నుంచి బీఆర్ కౌన్సిలింగ్. నేటి నుంచి దోస్తు ప్రత్యేక కౌన్సిలింగ్. డిఈసెట్ 2024 ఫలితాలు విడుదల. అలాగే విద్యుత్ ఇంజనీర్లకు పదోన్నతి కల్పించాలి అనే అంశాన్ని ఇచ్చారు. యావత్ తెలంగాణ మనసు నొచ్చుకుంది అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీలకు రాజకీయాల్లో ముఖ్యం. ఆగస్టు 2 వరకు బడ్జెట్ సమావేశాలు. 31న ద్రవ్య వినిమయ బిల్లు. ఆగస్టు 1-2 తేదీలోనే ప్రభుత్వ బిల్లులు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఊసరవెల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ హరీష్ మాట్లాడారు. అసెంబ్లీలో యాదాద్రి లడ్డు ప్రసాదం పంపిణీ. సిద్దిపేటలో వెలిసిన గుండు సున్నా బోర్డులు. మూసీలో రూపాయల 1,00,000 కోట్ల అవినీతి స్కెచ్. కేసీఆర్ను రమ్మానండి, ఢిల్లీలో దీక్షకు నేను రెడీ. కేసీఆర్ వస్తే మజా వచ్చేది అంటూ రాజగోపాల్ రెడ్డి. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మళ్ళా తెరపైకి గాడిద గుడ్డు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇక్కడిచ్చారు. తీరని అన్యాయం. కేంద్ర బడ్జెట్లో విభజన హామీలు ఊసేలేదు. తెలంగాణకు మొండి చేయ నిరసనగా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తాం. రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళ్తే బడ్జెట్లో తిరిగి వచ్చేది 43 పైసలే. ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలుపుతాం. బడ్జెట్ను సంవరించి న్యాయం చేయాలి. నేను ఇక్కడ కూర్చోవడం కొందరికి నచ్చట్లేదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఎవరినో పెద్దన్న అంటే నాకు పదవి రాలేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ కేటీఆర్ కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్షకు నేను సిద్ధం. నిధులు తెచ్చుండో అవసరమైతే చచ్చిండో. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని రాలేదు. స్వయం కృషితో ఎదిగా సీఎం కుర్చీలో కూర్చున్న. నిధులు వద్దని మీ ప్రేమ ఉంటే చాలని మోదీ కేసీఆర్ ఉడిగం చేయలేదు అంటూ రేవంత్ తెలిపారు. పేమెంట్ కోటాలో సీఎం అని మేము అనగలం. పదవుల కోసం రేవంత్ రెడ్డి పార్టీలు మారారు. మేము రాష్ట్రం కోసం పదవులు వదులుకున్నాం. ఢిల్లీలో బీజేపీతో సీఎం రేవంత్కు దోస్తీ అంటూ కేటీఆర్ తెలిపారు. విపక్ష రాష్ట్రాలపై వివక్ష. భారత సమైక్య వ్యవస్థ పవిత్రతపై దాడి. కేంద్ర బడ్జెట్పై ఇండియా ఆగ్రహం. పార్లమెంట్ నుంచి వాకౌట్. ప్రాంగణంలో ఎంపీలు నిరసన. పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాతాజీ మాటలు నేర్పారు. బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చేయి. ఆ 2 రాష్ట్రాలకే విందు అంటూ ఖార్గే తెలిపారు. రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా? వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయంటూ నిర్మలా సీతారామన్ తెలిపారు. 21న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ సీఎంలు అంటున్నారు. తెలంగాణ రైల్వే బడ్జెట్ 5,336 కోట్లు. 4 స్టేషన్ల ఆధునీకరణ. రైల్వే మార్గాలు విద్యుదీకరణ పూర్తి. రూపాయలు 32,946 కోట్లతో 2,298 కిలోమీటర్లు కొత్త లైన్లు. 437 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జ్లు అంటూ రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారట. నేడే అసెంబ్లీలో బడ్జెట్. మధ్యాహ్నం 12కు ప్రవేశపెట్టనున్నారు బట్టి విక్రమార్క. రూపాయలు 2.8, 2.9 లక్షల కోట్ల మేర భారీ పద్దు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కంటే కాస్త పెరుగుదల, వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయింపు, మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు. ఉదయం 9కి కేబినెట్ భేటీ, బడ్జెట్కు ఆమోద ముద్ర తెలపనున్నారట. అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత వెల్లడించిన పార్టీ వర్గాలు. ఆగస్టు 2 వరకు బడ్జెట్ సమావేశాలు, పలు బిల్లులు ఆమోదం దృష్ట్యా పొడిగింపు. డొనాల్డ్ ట్రంప్ పై కమల పైచేయి, ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం వెల్లడిస్తున్న ప్రీ పోల్ సర్వేలు. చందమామపై నీటి జాడలు, చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు చందమామపై నీటి జాడలు గుర్తించారు. 2020లో చైనా చేపట్టిన చాంగ్హీ 5 మిషన్లో భాగంగా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చిన మట్టిలో నీటి అణువులను కనుక్కున్నారట. తెలంగాణకు ఎంతో చేశాం, ఇంకేం చేస్తాం? అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి? కొత్తగా సీఎం అయ్యారు, సమయమానంతో ఉండండి. కేసీఆర్ బాటలోనే రేవంత్ ముందుకు వెళ్తున్నారు. పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు, హామీలు నెరవేర్చని రేవంత్ రాజీనామా చేయాలి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరించారట. దగ్గు మందులు నాసి రకం, నాణ్యత పరీక్షలో 100కు పైగా ఔషధ కంపెనీలు మందులు విఫలమయ్యాయట. హానికారక పదార్థాల జాడలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందట. కుప్పకూలిన విమానం, నేపాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పైలట్ మినహాయింపు మిగిలిన 18 మంది దుర్మరణం చెందారట. మృతులంతా శౌర్య ఎయిర్లైన్స్ సిబ్బంది, నిర్వహణ తనిఖీలో భాగంగా ప్రయాణం అని చెప్తున్నారు. తుంగభద్రకు మళ్లీ పెరిగిన వరద, 91,222 క్యూసెక్ లైన్స్లో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. అల్మటికి 2 లక్షల జూరాలకు 1.80 లక్షల క్యూసెక్ల వరద. భద్రాచలంలో తగ్గిన నీటి మట్టం, పలు జిల్లాలో ముసురువానలు. ప్రాణహిత బ్యాక్ వాటర్తో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పంట మునక అని చెప్తున్నారు. తెలంగాణకు ఎంతో చేశాం, ఇంకేం చేస్తామంటూ కిషన్ రెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని 8 ఏళ్ల అంధ బాలికపై అత్యాచారం జరిగింది. మల్కాపేట్ ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఘోరానికి ఒడిగట్టింది అక్కడ బాత్రూంలో శుభ్రం చేసేవాడే. తెలిసిన నిర్వాహకుల నిర్లక్ష్యం, తల్లిదండ్రుల ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పోలీసులు. నీల్ఫర్ వైద్యులు చెప్పడంతో కదలిక, నిందితుడిని అరెస్ట్ చేశారట. కంటి చూపు తగ్గితే డెమెన్షియా ముప్పు, ఎల్విపిఈఏ పరిశోధన వెల్లడించింది. జీవో 317 కింద సచివాలయ పరిధిలో దరఖాస్తులను పరిశీలించండి. హాస్టల్ నుంచి పంపించేస్తారని తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి అంటించాడు. అలాగే ఇష్టం లేని పెళ్లి చేశారని అన్నపై తమ్ముడి ఉన్మాదం. గొర్రెల కుంభకోణంలో వివరాల సేకరణకు ఈడీ తంటాలు. సమాచారం ఇవ్వని సహకార సంస్థ, కారణాలు ఆలస్యంపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారట. ప్రకృతి రంగులతో పర్యావరణ రహిత చీర, బరువు 600 గ్రాములు, పొడవు 7 గజాలు. యాదాద్రి జిల్లా యువ చేనేత కార్మికుడు ఘనత. కేంద్ర చేనేత జౌళి శాఖ పురస్కారానికి ఎంపికయ్యారు. విష జ్వరంతో మహిళ మృతి చెందారు. అలాగే పడకేసిన సుతూర్పల్లె, ఇంటింటా కీళ్ల నొప్పులే, దద్దులు, విష జ్వరాలు వస్తున్నాయట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. గుండు సున్నాపై సమరబేరి, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై దద్దరిల్లిన అసెంబ్లీ. మోదీ అంటే భయం ఎందుకు? రేవంత్ కేటీఆర్ సూటి ప్రశ్న. రేవంత్ మాటలు, కేటీఆర్ పంచులు ఈ విధంగా అంశాన్ని ఇచ్చారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని కేంద్రంపై కలిసి పోరాడదాం. కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి వచ్చేది 47 పైసలు మాత్రమే. దక్షిణాదిపై కేంద్ర కక్ష సాధింపు. కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్ష చేస్తా. 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామంటూ సీఎం రేవంత్ తెలిపారట. 25,000తో మెగా డిఎస్సీ ప్రకటించాలి, లేదంటే నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. 8 నెలలు గడిచాయి, 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? మంద బలంతో మా గొంతు నొక్కుతారేమో కానీ ఆర్టీసీ కార్మికుల హృదయాలను గెలవలేరు అంటూ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు ఫైర్ అయ్యారట. అలాగే ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు? యూనియన్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? 300 కోట్ల చెక్కు ఇంకా బస్ భవన్ చేరలేదు. ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారట. రాజకీయ విమర్శలకు దిగిన మంత్రి పొన్నం సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన తెలిపారట. నేడు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కేటాయింపులపైన అందరి దృష్టి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం ప్రారంభించనున్నారట. నేతన్నకు నా వంతుగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటూ బర్త్డే సందర్భంగా కేటీఆర్ మానవీయ నిర్ణయం. కుటుంబ సభ్యులతో స్టేట్ హోంలో జన్మదిన వేడుకలు. 100 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేత. పుట్టినరోజును పురస్కరించుకొని కేటీఆర్ బుధవారం తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. జ్వరం మంచిదే, రోగనిరోధక శక్తి మెరుగు, హీట్ షాక్ ప్రోటీన్స్ చైతన్యం అధ్యయనంలో తేలింది ఇదే అని చెప్తున్నారు.
తక్కువ ఖర్చుతో టీబీ పరీక్ష టెక్నాలజీని అభివృద్ధి చేసింది ఐసీఎంఆర్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలాగే మేడిగడ్డకు బీఆర్ఎస్ నేడు రేపు ప్రాజెక్టుల పరిశీలన తరలి వెళ్లనున్న ప్రజాప్రతినిధులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. రైల్వే బడ్జెట్లోనూ మొండి చేయి రాష్ట్రానికి అరకొర నిధులతో సరి కోచ్ ఫ్యాక్టరీ ఊసెత్తని కేంద్రం ఏపీకి అధిక కేటాయింపులు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజా పాలనలో ఆడబిడ్డ బందీ నిరుద్యోగులపై అప్రకటిత నిషేధం పోలీసుల అదుపులో డిఎస్సీ అభ్యర్థి జ్వరం బాధిస్తున్న వదలని పోలీసులు 6 గంటల పాటు టానాలో నిర్బంధం సీఎం ఇంటి ముట్టడికి నిరుద్యోగుల పిలుపుతో పోలీసులు అత్యుత్సాహం అని చెప్పేసి చెప్తున్నారు. నేడు సిరిసిల్ల బంద్ ఈ నెల 27న అసెంబ్లీ ముట్టడికి నేతన్నలు పిలుపు 3 రోజులుగా పట్టణంలో నిరాహార దీక్షలు చేపట్టారట. మరో నేతన్న ఆత్మహత్య 7 నెలలుగా ఉపాధి లేక బలవన్మరణం జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అలాగే స్వచ్ఛ నగరాన్ని చెత్త పేరు అంటూ మరో వార్త ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మండలి సమావేశాలు తొలి రోజు ప్రశాంతం డిఎస్కు అంజలి ఘటించిన మండలి కొత్తగా ఎన్నికైన వారిని పరిచయం చేసిన చైర్మన్. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మనము నిఘా పెడదామంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలకు అడ్డుకట్ట. ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నగరాలు పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టడంలో పోలీసులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. ఇందుకు ప్రజలు తమ వంతుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటూ కేవలం ₹1000 వేచించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. నగరపాలక సంస్థలో భారీగా బదిలీలు 4 అధికారులు 24 మంది సిబ్బంది. నగరపాలక సంస్థ పరిధిలో భారీగా బదిలీలు జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి వచ్చిన ఆదేశాల మేరకు ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి సిబ్బందికి స్థానచలనం కల్పించారు. గత ప్రభుత్వం బదిలీలు చేపట్టకపోవడంతో ఏళ్ల తరబడి పాతకుపోయిన అధికారులు సిబ్బంది ఎటకేలకు కదిలారని చెప్పేసి వార్తిచ్చారు. ఎస్ఐలు సైతం బాసరా జోన్ 2 పరిధిలోని నిజామాబాద్ ఆదిలాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఎస్ఐలు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం విడుదలయ్యాయట. ఇసుకాసురులు ఆటకట్టు మంజీరా తీరంలో లీజులన్నీ రద్దు. మంజీరా తీరాన ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కొరడా జల్లిపించింది. లీజుల ముసుగులో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీలో తేల్చిందట. మీనం చెరువుకు దూరం పంపిణీకి చుక్కెదురు టెండర్లను బహిష్కరించిన గుత్తేదారులు ఆగస్టు 2 వరకు గడువు అనేది పొడిగించారట. జిల్లాలోని చెరువులో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ముందుకు రాలేదు. ఈ నెల 10 నుంచి 23 వరకు ఇచ్చిన గడువులో ఏ ఒక్కరూ టెండర్లలో పాల్గొనలేదు. గతేడాది పంపిణీ బాధ్యతలు చేపట్టిన వారికి ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఆంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన రాజనరసింహయ్య ఖమ్మంకు బదిలీ అయ్యారు. ఆంజనేయులు ఇంతకాలం ఖమ్మంలో పనిచేశారు. మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారట. ప్రతి జిల్లాలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారట. రైతుల సందేహాలు నివృత్తి చేయాలి. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుసేన్ అధికారులను తెలిపారట. శ్రీరామ్ సాగర్లో 19,500 క్యూసెక్ల వరద వచ్చి చేరింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 19,500 క్యూసెక్ల వరద చేరుతుందట. స్టాప్ పేపర్లకు చెదలు. జిల్లాలో ఓ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ₹100 స్టాప్ పేపర్లకు చెదలు పట్టి పనికి రాకుండా పోయాయట. ప్రవేశాలకు దరఖాస్తులు నిజాం సాగర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అవకాశం ఉందని ఆ వివరాలు ఇచ్చారు. మద్యం మత్తులో తల్లిపై దాడి. కన్న తల్లి బాగోగులు చూసుకోవాల్సిన యువకుడు మద్యం మత్తులో ఆమెపై దాడి చేసి గాయపరిచే ఘటన ఎల్లారెడ్డి మండలం లక్షపూర్లో చోటు చేసుకుంది. పసుపునకు దుంప కుళ్ళు పంటలో నీళ్లు తొలగిస్తేనే మేలు అంటూ ఈనాడు ఫోన్లో శాస్త్రవేత్తల సూచనలు ఆ వివరాలు ఇచ్చారు. అందరి నోట అంకాపూర్ పచ్చిబుట్ట. వానాకాలం నేపథ్యంలో భారీ డిమాండ్. 75 రోజుల్లో ₹70,000 ఆదాయం.
మొక్కజొన్న పచ్చిబుట్టలు అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆర్మూర్ మండలం అంకాపూర్. 63వ జాతీయ రహదారి పక్కనే 50 ఏళ్లుగా మార్కెట్ కొనసాగుతుంది. ఇలాంటిది రాష్ట్రంలోనే మరెక్కడా లేదు. నిత్యం రూపాయలు 7 లక్షల నుంచి రూపాయలు 10 లక్షల వ్యాపారం జరుగుతుందట. పఠనాసక్తి పెంపుపై దృష్టి రీడింగ్ కార్నర్ పేరిట కార్యక్రమం విద్యార్థుల్లో పఠనాసక్తి కలిగించేలా విద్యాశాఖలో చర్యలు చేపడుతుంది. పురావస్తు ప్రదర్శనశాలకు వైభవం వెన్నడు. అపురూప శిల్పాలు, శిలాశాసనాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులతో విజిల్లే జిల్లా పురావస్తు ప్రదర్శనశాల చిన్నబోతుంది అని చెప్పేసి వార్తిచ్చారు. తేదీకి రూపాయలు 200 కోట్లు కేటాయించాలి అంశాన్ని ఇచ్చారు. ఖాళీ సీట్లకు తక్షణ ప్రవేశాలు, గుంతల మార్గం, ఒళ్ళు ఊనం, నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం, మొరం పోయించారు అంటూ వార్తించారు. పోయించారు అంటూ పైకప్పు కూలింది, ప్రమాదం తప్పింది. అలాగే తండ్రిని చంపిన తనయుడు జీవిత ఖైదీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జూదం స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. 1,12,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలి. బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరిగిన ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని ఒలింపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సయ్య తెలిపారట. 27న భూ సదస్సు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన BLF ఆధ్వర్యంలో నిజామాబాద్లో భూ సదస్సు నిర్వహించినట్లు పార్టీ రాష్ట్ర నాయకులు సిద్ధరాములు తెలిపారట. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే ఇందూరు పెద్ద పండగ అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఊరువాడ జరుపుకునే ఉత్సవం నగరంలో అన్ని కులాల ఐక్యతకు ప్రతీక. ఈ నెల 28న నిర్వహణకు సర్వసమాజ ఏర్పాట్లు. ఏటా మామిడి కర్రతో కొత్త విగ్రహాలు, పాత విగ్రహాలు గోదావరిలో నిమజ్జనం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇందూర్ ఊర పండగ గత 76 ఏళ్లుగా నగరంలోని అన్ని కులాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. 8 దశాబ్దాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో ఈ నగరంలో ప్రారంభమైన ఊర పండగ నగర ప్రజలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తారట. బడ్జెట్పై గల్ఫ్ కార్మికుల ఆశలు. వలస కార్మికుల సంక్షేమం కోసం రూపాయలు 500 కోట్లు కేటాయించాలని వినతి చేశారట. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చిన గల్ఫ్ జేఏసీ నాయకులు. ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్లకు మోక్షం ఎప్పుడు? నిధులు కేటాయింపులో మొండి చేయి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఊసేలేని వైన్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఇందూరుకు మినీ స్టేడియం కేటాయించాలి అంటూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారట. నేడు విద్యుత్ శాఖ ఎస్సీతో సాక్షి ఫోన్ ఇన్. జీజీహెచ్లో లేబర్ రూమ్ వద్దే మహిళ ప్రసవం. 6 రోజుల పాటు ప్రమాదరహిత వారోత్సవాలు. రుణమాఫీ సందేహాలను నివృత్తి చేయాలి. SRSPలోకి కొనసాగుతున్న వరద. గ్రామాల్లో ట్రైనీ అదనపు కలెక్టర్ పర్యటించారు. ఎడతెరిపి లేని వాన. జిల్లాకు మరో 2 రోజులు వర్ష సూచన అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. పారిశుద్ధ్యంపై పట్టింపేది. రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో అధ్వానంగా పరిసరాలు పట్టించుకొని అధికారులు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. FPOలకు కేంద్రం అండ. MRPS అనుబంధ సంఘాలకు బలోపేతం చేయాలి. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి అంటూ వార్తించారు. నేటి చిత్రం ప్రమాదకరంగా ఫ్యూజ్ బాక్స్. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లాలో IVFతో సంతానలేమికి చెక్. అందుబాటులో సులువైన చికిత్స. నేడు అంతర్జాతీయ IVF దినోత్సవం అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఆర్మూర్ విద్యుత్ డివిజన్లో ఏం జరుగుతుంది? సాక్షి కథనాలపై ఇంటెలిజెన్స్ ఆరా తీశారు. పాత ఏజెన్సీలకి కాంట్రాక్టు పొడిగింపు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పాతవారే కొనసాగింపు. మరో ఏడాది కాలానికి బాధ్యతలు అప్పగింత. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ISO. భవానీపేటలో సినిమా షూటింగ్ నిర్వహించారు. PG పరీక్షలకు 11 మంది గైరాజులు. గురుకుల పాఠశాలలో స్పాట్ అడ్మిషన్స్. మరో వార్త క్రైమ్ కారణం చూసుకుంటే తండ్రి హత్య కేసులో జీవిత ఖైదు. భూ ఆక్రమణపై CPకి ఫిర్యాదు చేశారు. నగరంలో పేకట స్థావరంపై దాడి నిర్వహించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన బోధన్లో చోటు చేసుకుంది. అలాగే పోక్స్ కేసులో నిందితుడికి రిమాండ్. బోధన్లో అటవీ బేస్ క్యాంప్ సిబ్బందిపై దాడి. నిందితులపై కేసు నమోదు చేశారు. గుట్కా పట్టివేత. నగరంలో 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిపై దాడి కేసు నమోదు. RTC గిఫ్ట్ స్కీమ్ లక్కీ డ్రా అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే జిల్లాలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు. జిల్లాలో వైరల్ ఫీవర్తో పాటు డెంగ్యూ కేసులు నమోదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పెరుగుతున్న రోగుల సంఖ్య. వ్యాధులపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు. జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు చెప్తున్నారట. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్లతో పాటు డెంగ్యూ, ఇతర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో రోగులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో డెంగ్యూ, వైరల్ ఫీవర్, డయేరియాతో పాటు ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి అనే అంశాన్ని ఇచ్చారు.
కేజీబీవీలలో ఖాళీ పోస్టుల భర్తీకి కసరత్తు. కేజీబీవీ ఆన్లైన్ పరీక్ష 2023కు హాజరైన మహిళా అభ్యర్థులు జిల్లాలోని కేజీబీవీలలో ఖాళీగా ఉన్న 16 టీచింగ్ పోస్టులకు 2 స్పెషల్ ఆఫీసర్, 11 పీజీసీఆర్టీ నర్సింగ్ 1, సిఆర్టీ ఇంగ్లీష్ 1, సిఆర్టీ స్పెషల్ 1, సిఆర్టీ హిందీ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్ట్ ప్రకారం 1.3 పద్ధతిలో తాత్కాలిక జాబితాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయం సమగ్ర శిక్ష రూమ్ నంబర్ 117 నూతన కలెక్టరేట్లో ప్రదర్శించడం జరిగిందట. ప్రమాదకరంగా కల్వర్ట్ అంచిన వరద ప్రవాహాన్ని తిలకిస్తున్న ప్రజలు. ముసురు వర్షం, జిల్లాలో కురుస్తున్న మోస్తారు వర్షాలు ఎస్ఆర్ఎస్పీకి 17,948 క్యూసెక్ల వరద వచ్చిందట. వరి నాట్లకు వలస కూలీలు. ఉత్తరాఖండ్, బీహార్, యూపీ నుంచి తరలి వస్తున్నారు కూలీలు. ప్రతిరోజు 6 నుంచి 7 ఎకరాలలో నాట్లు వేస్తున్నారట. ఎకరాకు రూపాయలు 4,500 చొప్పున రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నారట. 2 నెలల పాటు వలస కూలీలకు ఉపాధి అంటూ ఆ అంశాన్నిచ్చారు. మానవ సదన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆర్మూర్ డిగ్రీ కళాశాలలకు ఐఎన్ఓ గుర్తింపు. పారిశుద్ధ్యం, హరితహారం నర్సరీలు పరిశీలించారు. తాటిపల్లిలో వరి పంటకు పరిశీలించిన డిఏఓ బోధన్, డిఎల్ఓపిగా మధుకర్. విజయసాయి రెడ్డి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. విద్యారంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం. ఏఐపిఎస్యు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి అనిల్ తెలిపారు. కేజీబీవీలలో కనీస వేతనాలు అమలు చేయాలి. ఉపాధ్యాయులకు ఘనంగా వీడ్కోలంటూ వార్తిచ్చారు. తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీకి తుంపల్లి విద్యార్థి ఎంపిక. కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అంటూ ఎడపల్లికి సంబంధించిన వార్తిచ్చారు. నీటి కొరత సమస్య పరిష్కారం దిశగా చర్యలు. బోధన్లో అరుదైన శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీలో బోధన్ పట్టణంలో అరుదైన శస్త్రచికిత్సకు వైద్యులు నిర్వహించారట. సూపరింటెండెంట్గా సునీతాదేవి బాధ్యతలు స్వీకరణ. నవీపేట మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్గా టి సునీతాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారట. నిల్చున్న చోటే గర్భిణి ప్రసవించింది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఘటన. కార్మిక వర్గాన్ని పట్టించుకొని కేంద్ర బడ్జెట్ అంటూ ఆవర్తించారు. భవానీపేటలో సినిమా సందడి. వివరాలను వెల్లడించిన సినిమా బృందం ఆ అంశాన్నిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మాపి మాయ అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. మోర్తాండ్ సొసైటీలో 10% మందికి రుణమాఫీ అయ్యాయట. ఆందోళనలో అన్నదాతలు, బ్యాంకుల వద్ద కొనసాగుతున్న రైతుల రద్దీ. పరదాలే రక్షణగా అంటూ నిజామాబాద్ జీజీహెచ్లోని 3వ అంతస్తులో కిటికీలకు ఉన్న అద్దాలు ఇటీవల పగిలిపోయాయి. వర్షం కురిసిన సమయంలో కిటికీల ద్వారా రోగులు ఉండే వార్డులోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాన నీరు లోపలికి రాకుండా కిటికీలకు అడ్డంగా రోగుల బెడ్ల మధ్య ఉండే పరదాలను పెట్టారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారట. క్షమాపణ సరే, తప్పు చేసిందెవరు అంటూ మరో వార్తనిచ్చారు. ప్రభుత్వ మార్గదర్శనకు విరుద్ధంగా రుణమాఫీ మంజూరు. వివరాల నమోదుపై అడుగడుగున నిర్లక్ష్యం. టై పార్టీ అగ్రిమెంట్ పేరుతోనే రుణాలు లేపిన యాజమాన్యం. రైతుల్లో చర్చనీయాంశమైన నమస్తే తెలంగాణ కథనం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే రామన్నకు హ్యాపీ బర్త్డే. డిష్పల్లి మానవతా సదన్లో నిర్వహించిన కేటీఆర్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ నేతలు బుధవారం ఘనంగా నిర్వహించారు. డిష్పల్లి మానవతా సదన్లో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాచిరెడ్డి గోవర్ధన్, మర్నూరు మండలం మేనూరులో జూకల్ మాజీ ఎమ్మెల్యే హనుమచిండే కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హైదరాబాద్లోని కేటీఆర్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వాటికి సంబంధించిన చిత్రాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.